ముందుగా దీపారాధన చేసి ఆ దీపారాధన కుందుకు కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పము 2 అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రే శమోర్జందుహానా ధేనుర్వాగస్మానుపశిష్టుదైతు. ఓం అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూలిత ఫలసిద్ధిరస్తు. 2 అక్షతలు పసుపు గణపతి సమర్పించి నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం తగోసి స్మరణాత్మం సాం సర్వతో జగమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ఘ్రేగం స్మరామి. యత్ర యోగేశ్వరः కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరः తత్ర శ్రీవిజయో భూతిర్ధ్రువాణి తిరుమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి శ్యామమంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాగతరం హరి. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. 2 అక్షతలు పసుపు గణపతి దగ్గర వేస్తూ నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. శచీపురందరాభ్యా నమః. అరుంధతి వశిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. ఆచమ్య. మగవారు ముందుగా కొద్దిగా నీరు చేతిలో వేసుకొని చేయి కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య విడివిడిగా 3 సార్లు నీళ్లను వేసుకొని ఆచమానం చేయండి, అంటే తాగండి. ఓం ఆచమ్య. ఓం కేశవాగ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ కొద్దిగా నీరు వేసుకొని చేయి కడుక్కోండి. అదేవిధంగా ఆడవారి చేతిలో నీళ్లు వేయండి. ఆడవారు కూడా ముందుగా చేయి కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య. ఓం ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. మళ్ళీ కొద్దిగా నీరు వేసుకొని చేయి కడుక్కోండి. పునః హస్తం ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతలు వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః. ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. వదిలిపెట్టేసేయండి, మమ అనుకోండి. ఉపాతరుదక్షే ద్వారశ పరమేశ్వర బుద్ధిశ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలానికి మీ ఊరు ఏ దిశలో ఉంటే ఆ దిశ పేరు చెప్పండి. మీ ప్రాంతం పేరు చెప్పుకోండి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ. తెలుగు సంవత్సరం పేరు చెప్పండి. ఇది ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం. సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజ మాసే శుక్లపక్షే. ఈరోజు ఏ తిథి అయితే ఆ తిథి పేరు చెప్పుకోండి. ఈరోజు ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య. మగవాళ్ళ పేరు చెప్పుకోండి. నామధేయస్య. ఆడవాళ్ళ పేరు చెప్పుకోండి. నామ్నీం సపుత్రకస్య. మీ కుమారుల పేరు చెప్పుకోండి. నామధేయస్య కుమార్యాః. మీ కుమార్తెల పేరు చెప్పుకోండి. నామ్నీం. ఇంకా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకోండి. నామధేయస్య సహకుటుంబస్య. నమస్కారం చేస్తూ చెప్పండి. అస్మాకం
సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోభీష్ట సిద్ధ్యర్థం దుర్గా పరమేశ్వరి దేవత సంపూర్ణ కరుణ కృప కటాక్ష ఫల సిద్ధ్యర్థం దుర్గా పరమేశ్వరి దేవతాం ఉద్దిశ్య దుర్గా పరమేశ్వరి దేవతా ప్రీత్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి దుర్గా పరమేశ్వరి దేవత ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. మగవాళ్ళు కొద్దిగా అక్షతలు చేతిలో తీసుకోండి, ఆడవాళ్ళు వారి చేతిలో నీళ్లు వేయండి. ఆ అక్షతలో నీళ్ళని అక్కడ ఒక మగవాళ్ళ ప్లేట్లో విడిచిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య. అక్కడ ఉన్నటువంటి రాగి చెంబుకి గంధం కుంకుమతో బొట్టు పెట్టండి. దాంట్లో 2 అక్షతలు, ఒక పుష్పము, 2 తమలపాకులు వేయండి. ఆ వేసిన తర్వాత దంపతులిద్దరూ కూడా ఆ చెంబు పైన చేయి పెట్టండి. ఓం కలశస్య ముఖ్యే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతాః కుక్షౌ చ సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా అర్గ్వే జ్యోతక ధర్వేదస్సామవేదో ధర్వణः అంగై సదయితాः సర్వే కలశాంబుసమాశ్రితాः అత్ర గాయత్రీ సావిత్రీ సరస్వతీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంతు కలశపూజార్ధనృతక్షయకారకాः. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుతకం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణావా ఆపః పశువాపో అన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాపः సర్వా దేవతకాపో భూర్భువస్సువరాపవోం. తమలపాకుతో నీళ్ళల్లో శ్రీ అని రాయండి. గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి గజ్జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగ భద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఆయాంతు దేవీ పూజార్ధనృతక్షయకారకాః. ఆకుతో అన్ని పూజా ద్రవ్యాలపైన నీళ్లు చల్లండి. కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష గణపతి పైన చల్లండి. దేవం సంప్రోక్ష అమ్మవారి పటం పైన చల్లండి. దేవీం సంప్రోక్ష మీ పైన చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష ఒక పుష్పము 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే శ్రీ మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ఒక తమలపాకును తీసుకొని గణపతి చిత్రపటం పైన బోర్లించి గొడుగులాగా పట్టుకోండి. ఓం అసనీతే పునరస్మాక్షణ ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృళగాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమా ప్రాణాని వివిధా స్థానముపక్వయతే స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకుని మరి గ్లాసులో పెట్టేసి గణపతికి 2 అక్షతలు సమర్పించండి. శ్రీ మహాగణాధిపతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం నమస్కారం చేస్తూ గణపతి రూపాన్ని మనస్సులో ధ్యానించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే అగజాన పద్మార్కం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి. గణపతికి 2 అక్షతలు సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. ఆకుతో గణపతి పైన 5 సార్లు నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః
పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః ఔపచారిక స్నానం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్ధ్యదధాతన మహేరణాయ చక్షసే యోవశ్యపతమోరస్తస్తస్య భాజగతేహనః ఉశతీర్వ మాతరః తస్మారంగమామ భోగస్య క్షయా గజన్వథ ఆపో జనేథాచనః శ్రీ మహాగణాధిపతయే నమః ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అభివస్త్రా స్వసనాన్యుషాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభ్యశ్వాం రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి పతితో చేసిన వస్త్రమైన లేదా 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి స్వామివారికి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమఘ్రేం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి 2 అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోండి కాస్త గంధాన్ని గణపతి పైన చిలకరించండి గంధం గంధద్వారాందురాదర్శాన్నిత్యపుష్టాంకరీశనీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీగంధ విలేపనం సమర్పయామి చిటికెడు పసుపు లేదా సెంటు పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలు ఏమైనా ఉన్నా అవి కూడా స్వామివారికి సమర్పించండి పుష్పమాలిక ఉన్న పుష్పమాలిక కూడా వేయండి ఆగినైతే పరాగిన ఎదుర్వా ఆరోహంతు పుష్పిణీ రథాశ్చ పుండరీ కాణి సముద్రస్య గృహాయుమే శ్రీ మహాగణాధిపతయే నమః అలంకరణార్థం హరిద్రచూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి ఓం గం గణపతయే నమః అంటూ ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉండండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి 2 అగరత్తు పుల్లలు వెలిగించి ధూపాన్ని చూయించండి గణపతికి ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైः సదయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి ఏకహారతి స్టాండ్ ఉంటే ఒక ఒత్తి లేదా ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి స్వామివారికి దీపాన్ని చూయించండి ఓం సాధ్యం త్రివృత్య సంయుక్తమనిన యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్కాద్ఘోరాదివ్యజ్యోతిర్నమోస్తుతే ఏకార్తిక ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక చుక్క నీళ్లు స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి నైవేద్యం ఏవైనా 2 పండ్లు లేదా కొబ్బరి చిప్పలు లేదా అటుకులు బెల్లం లాంటివి స్వామివారికి నైవేద్యంగా వాడుకోవచ్చు మీకు ఏవి లభ్యమైతే అవి స్వామివారి ముందు నుంచి ఆకుతో నీళ్లు చల్లండి వాటిపైన ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఆ నైవేద్యాల చుట్టూ నీళ్లను తిప్పండి సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః అమృతోపహార నైవేద్యం నివేదయామి 5 సార్లు చేయి చూయించండి స్వామివారి వైపు నైవేద్యాలను ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మళ్ళీ ఆకుతో స్వామివారి దగ్గర నీళ్లు చల్లండి మధ్యమజితక పానీయం సమర్పయామి అమృతాపిధానమసి మళ్ళీ నీళ్లను యాంటీ క్లాక్ విధంగా నైవేద్యాల చుట్టూ నీళ్లను తిప్పండి ఉత్తరాపోషం సమర్పయామి మళ్ళీ నీళ్లు చల్లండి స్వామివారి దగ్గర కాస్త హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఆకు ఒక్క చిల్లర వేసి స్వామివారికి సమర్పించండి తాంబూలం పుగి ఫలేస కర్పూరేర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి హిరణ్యగర్భస్థం హిమబీజం విభావసోః అనంత పుణ్యఫలపదశాంతిం ప్రగచ్చమే శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి మంగళనీరాజనం హారతి కర్పూరం బిల్ల వెలిగించి గణపతికి హారతిని తిప్పండి ఓం సంరాజంచ విరాజంచ అభిష్టీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యేతగా మాసకం త్రజామసి మాణోహింసీ జాతవేదోగామశ్వం పురుషం జగతు అభిభ్రతజ్ఞాగైః శ్రియా మహాపరిపాథగా శ్రీ మహాగణాధిపతయే నమః ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి హారతిని గణపతికి అద్దండి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓ చుక్క నీళ్లు ఆ ప్లేట్లో విడిచిపెట్టండి ఇప్పుడు మీరు కళ్ళకద్దుకోండి గజానన మహారాజ్కి జై
మంత్రపుష్పం ఒక పుష్పము 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతగే నమో గణపతగే నమః ప్రమథపతగే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివదుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. చేతిలో పుష్పము అక్షతలు స్వామివారు సమర్పించి నమస్కారం చేసుకోండి. మళ్ళీ 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః త్రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణన్నాస్తిత్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. చేతిలో అక్షతలు గణపతికి సమర్పించి నమస్కారం చేసుకోండి. మళ్ళీ కొద్దిగా అక్షతలు చేతిలో తీసుకొని కొంచెంగా స్వామివారు సమర్పిస్తూ ఉండండి. పునః పూజాం కరిష్యే. ఛత్రేణాచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి వృత్యందర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాద నామోక్తితమః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాంగతి సజ్జోపంజితపచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా అనుకోండి. మయాదేవ పరిపూర్ణం తధస్తుతే. ఇప్పుడు మగవారు చేతిలో కొద్దిగా అక్షతలు తీసుకోండి. ఆడవారు వారి చేతిలో నీళ్లు వేయండి. ఆ అక్షతల నీళ్లను మగవాళ్ళు గణపతికి చూయించి అక్కడ ఉన్న ప్లేట్లో విడిచిపెట్టండి. అని యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బృహంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం యజమానసి శిరసా గృహ్ణాతు. అక్కడ గణపతి పూజించినటువంటి పుష్పం ఒకటి తీసుకొని ఆడవాళ్ళు కళ్ళగద్దుకొని జడలో పెట్టుకోండి. మగవాళ్ళు 2 అక్షతలు తలపైన వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. 2 అక్షతలు గణపతి చిత్రపటం పైన వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ. ఓం పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవతా పూజాం కరిష్యే. ధ్యానం. ఓం ముక్తా విద్రుమహేమనీళధవలఛాయైర్ముఖైస్త్రీక్షణైర్యుక్తామింద్రనిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషా శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. ధ్యాయామి. నమస్కారం చేస్తూ గాయత్రీ దేవతా స్వరూపాన్ని మనసులో ధ్యానించండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. ఆవాహయామి. అమ్మవారికి స్వాగతం చెప్తున్నట్టుగా అమ్మవారి వైపు చేతుల్ని చూపించండి. ఓం తాం మహావహ జాతవేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణహం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. అమ్మవారికి 2 అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఓం అశ్వపూర్వాం రథమద్యాం అస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీజుషతాం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఒక ఆకుతో కానీ పుష్పంతో కానీ అమ్మవారి పాదాల దగ్గర నీళ్లు చల్లండి. ఓం కాంసో స్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి చేతులపైన నీళ్లు చల్లండి. ఓం చంద్రాం ప్రభాసాంగశతాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణశ్యతాం త్వాం వృణే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి నోటికి నీళ్లను అందించండి. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్థో వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః.
శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీదేవ్యై నమః. ఔపచారిక స్నానం. ఆకుతో అమ్మవారిపైన నీళ్లు చల్లుతూ ఉండండి. ఔపచారిక స్నానం. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరస్తస్తస్య భాజయతేహనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామభోగ్యస్య క్షయా గజన్వథ ఆపో జనయథాచనః. ఔపచారిక స్నానం సమర్పయామి. ఔపచారిక స్నానానంతరం పంచామృత ఫలోదక స్నానం. మీరు పంచామృతాన్ని సమకూర్చుకున్నట్లయితే ఆ పంచామృతాలని ఒక తమలపాకుతో కానీ లేదా ఒక పుష్పంతో కానీ అమ్మవారి పైన ప్రోక్షణ చేస్తూ ఉండండి. లేదా కొబ్బరికాయను కొట్టి గ్లాసులో నీళ్ళని పట్టి ఆ నీళ్ళని అమ్మవారి పైన ప్రోక్షణ చేస్తూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీజుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాంగశతాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్థో వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మరిణా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూత సముద్ధించ సర్వార్ణనమే గృహాత్ గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మహిశ్రేష్ట్రయతాంగశః కర్దమేణ ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసగమే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసగ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం యశుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశచ్చంచ శ్రీకామः సతతం జపేత్. ఓం శాంతి శాంతి శాంతి. పంచామృత ఫలోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి పైన నీళ్లను ప్రోక్షణ చేస్తూ ఉండండి. షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మరిణా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. చీర జాకెటు లేదా జాకెట్ ముక్క లేదా పత్తి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసముద్ధించ సర్వార్నిర్ణతమే గృహాత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీదేవ్యై నమః. ఉపవీతం సమర్పయామి. అమ్మవారికి 2 అక్షతలను సమర్పించి నమస్కారం చేసుకోండి. ఓం గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీదేవ్యై నమః. శ్రీగంధ విలేపనం సమర్పయామి. ఒక పుష్పానికి కాస్త గంధాన్ని అంటించి అమ్మవారి పైన చిలకరించండి. ఓం మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మహేశ్రేష్ట్రయతాంగశః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీదేవ్యై నమః. అలంకరణ ఆభరణార్థం హరిద్రచూర్ణ కుంకుమ అక్షత సహిత సుగంధ పరిమళ పటవాసాన్ సమర్పయామి. అమ్మవారికి పసుపు కుంకుమ అక్షతలు పన్నీరు సెంటు ఇటువంటి ద్రవ్యాలను సమర్పించి నమస్కారం చేసుకోండి.
ఓం కర్దమేణ ప్రజా భూత మయి సంభవ కర్దమా శ్రియం వాసగమే కులే మాతరం పద్మమాలినీం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీదేవ్యై నమః. పుష్పమాలికాం సమర్పయామి. పూలమాలను అమ్మవారి చిత్రపటానికి అలంకరించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి సర్వాంగ పూజ జరుగుతుంది. అమ్మవారిని ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః అంటూ 2 అక్షతల్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి. ఓం బ్రహ్మణ్యై నమః పాదౌ పూజయామి. ఓం బ్రాహ్మణమూర్తయే నమః గుల్ఫౌ పూజయామి. ఓం జగత్స్వరూపిణ్యై నమః జంఘౌ పూజయామి. ఓం జగదాద్యాయై నమః జానునీ పూజయామి. ఓం చారు విలాసిన్యై నమః ఊరు పూజయామి. ఓం కమలభూమయే నమః కటిం పూజయామి. ఓం జన్మహీనాయే నమః జఘనం పూజయామి. ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి. ఓం హరిపూజ్యాయే నమః ఉదరం పూజయామి. ఓం లోకమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం విశాలవక్షసే నమః వక్షస్థలం పూజయామి. ఓం గానవిచక్షణాయే నమః కంఠం పూజయామి. స్కందప్రపూజ్యాయే నమః స్కంధౌ పూజయామి. ఓం ఘనబాహవే నమః బాహూన్ పూజయామి. ఓం పుస్తకధారిణ్యే నమః హస్తౌ పూజయామి. ఓం శ్రోత్రియబంధవే నమః శ్రోత్రే పూజయామి. ఓం వేదస్వరూపాయే నమః వక్త్రం పూజయామి. ఓం సువాసిన్యే నమః నాసికాం పూజయామి. ఓం బింబాసమానోశ్చే నమః ఓష్టౌ పూజయామి. ఓం కమలచక్షుషే నమః నేత్రే పూజయామి. తిలకధారిణ్యే నమః ఫాలం పూజయామి. ఓం చంద్రమూర్తయే నమః చికురాన్ పూజయామి. ఓం సర్వప్రదాయే నమః ముఖం పూజయామి. శ్రీ సరస్వత్యై నమః శిరః పూజయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీదేవ్యై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఈరోజు అమ్మవారిని గాయత్రి రూపిణిగా అలంకరించుకొని పూజించుకుంటాం కనుక మగవారు పుష్పాలతోనూ ఆడవారు కుంకుమతోనూ ఓం గాయత్రియే నమః ఓం గాయత్రియే నమః అంటూ అమ్మవారిని అర్చిస్తూ ఉండండి. ఓం తరుణాదిత్య సంకాశాయే నమః. ఓం సహస్రనయనోజ్వలాయే నమః. ఓం విచిత్రమాల్యాభరణాయే నమః. ఓం వరదాభయహస్తాబ్జాయే నమః. ఓం రేవాతీరవాసిన్యే నమః. ఓం నిప్రత్యయ విశేషజ్ఞాయే నమః. ఓం యంత్రాకృతి విరాజితాయే నమః. ఓం భద్రపాదప్రియాయే నమః. ఓం గోవిందపదగామిన్యే నమః. ఓం దేవర్షిగణ సంస్తుత్యాయే నమః. ఓం వనమాలా విభూషితాయే నమః. ఓం చందనోత్తమ సంస్థానాయే నమః. ఓం ధీరజీమూత నిస్వనాయే నమః. ఓం మత్తమాతంగగమనాయే నమః. ఓం హిరణ్యకమలాసనాయే నమః. ఓం ధియే నమః. ఓం జనాధారనిరతాయే నమః. ఓం యోగిన్యే నమః. ఓం యోగధారిణ్యే నమః. ఓం నటనాట్యైకనిరతాయే నమః. ఓం ప్రణవాధ్యక్షరాత్మికాయే నమః. ఓం చోరచారక్రియాసక్తాయే నమః. ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యే నమః. ఓం యాదవేంద్రకులోద్భూతాయే నమః. ఓం తురీయపథగామిన్యే నమః. ఓం గాయత్ర్యే నమః. ఓం గోమత్యే నమః. ఓం గంగాయే నమః. ఓం గౌతమ్యే నమః. ఓం గరుడాసనాయే నమః. ఓం గేయగానప్రియాయే నమః. ఓం గౌర్యే నమః. ఓం గోవిందపదపూజితాయే నమః. ఓం గంధర్వనగరాగారాయే నమః. ఓం గౌరవర్ణాయే నమః. ఓం గణేశ్వర్యే నమః. ఓం గదాశ్రయాయే నమః. ఓం గుణవత్యే నమః. ఓం గహ్వర్యే నమః. ఓం గణపూజితాయే నమః. ఓం గుణత్రయ సమాయుక్తాయే నమః. ఓం గుణత్రయవర్జితాయే నమః. ఓం గుహావాసాయే నమః. ఓం గుణాధారాయే నమః. ఓం గుహ్యాయే నమః. ఓం గంధర్వరూపిణ్యే నమః. ఓం గార్గ్యప్రియాయే నమః. ఓం గురుపదాయే నమః. ఓం గుహ్యలింగాంగధారిణ్యే నమః. ఓం సావిత్ర్యే నమః. ఓం సూర్యతనయాయే నమః. ఓం సుషుమ్నానాడీభేదిన్యే నమః. ఓం సుప్రకాశాయే నమః. ఓం సుఖాసీనాయే నమః. ఓం సుమత్యే నమః. ఓం సురపూజితాయే నమః. ఓం సుషుప్త్యవస్థాయే నమః. ఓం సుదత్యే నమః. ఓం సుందర్యే నమః. ఓం సాగరాంబరాయే నమః. ఓం సుధాంశుబింబదనాయే నమః. ఓం సుస్తన్యే నమః. ఓం సువిలోచనాయే నమః. ఓం సీతాయే నమః. ఓం సర్వాశ్రయాయే నమః. ఓం సంధ్యాయే నమః. ఓం సఫలాయే నమః. ఓం సుఖదాయిన్యే నమః. ఓం శుభ్రవే నమః. ఓం సునాసాయే నమః. ఓం సుష్ట్రోణ్యే నమః. ఓం సంసారార్ణవతారిణ్యే నమః. ఓం సామగానప్రియాయే నమః. ఓం సాధ్వ్యే నమః. ఓం సర్వాభరణభూషితాయే నమః. ఓం వైష్ణవ్యే నమః. ఓం విమలాకారాయే నమః. ఓం మాహేంద్రియే నమః. ఓం మంత్రరూపిణ్యే నమః. ఓం మహాలక్ష్మ్యే నమః. ఓం మహాసిద్ధ్యే నమః. ఓం మహామాయాయే నమః. ఓం మహేశ్వర్యే నమః. ఓం మోహిన్యే నమః. ఓం మదనాకారాయే నమః. ఓం మధుసూదనచోదితాయే నమః. ఓం మీనాక్షే నమః. ఓం మధురావాసాయే నమః. ఓం నాగేంద్రతనయాయే నమః. ఓం ఉమాయే నమః. ఓం త్రివిక్రమపదాక్రాంతాయే నమః. ఓం త్రిస్వరాయే నమః. ఓం త్రివిలోచనాయే నమః. ఓం సూర్యమండలమధ్యస్థాయే నమః. ఓం చంద్రమండల సంస్థితాయే నమః. ఓం వహ్నిమండలమధ్యస్థాయే నమః. ఓం వాయుమండలమధ్యస్థాయే నమః. ఓం వ్యోమమండలమధ్యస్థాయే నమః. ఓం చక్రిణ్యే నమః. ఓం చక్రరూపిణ్యే నమః. ఓం కాలచక్రవితానస్థాయే నమః. ఓం చంద్రమండలదర్పణాయే నమః. ఓం జ్యోత్స్నాతపానలిప్తాంగే నమః. ఓం మహామారుతవీజితాయే నమః. ఓం సర్వమంత్రాశ్రయాయే నమః. ఓం ధేనవే నమః. ఓం పాపజ్ఞే నమః. ఓం పరమేశ్వర్యే నమః. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీదేవ్యై నమః. నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి.
ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. 2 అగరవత్తి పుల్లలు వెలిగించి అమ్మవారికి ధూపాన్ని చూయించండి. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. దీపం దర్శయామి. ఏకహారతిలో ఒక వత్తి కాస్త నెయ్యి వేసి దీపాన్ని వెలిగించి అమ్మవారికి దీపాన్ని చూపించండి, లేదా అక్కడ వెలుగుతున్నటువంటి దీపాలకు నమస్కారం చేసుకోండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆకుతో ఒక చుక్క నీరు అమ్మవారి దగ్గర చల్లండి. ఓం ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవతాయై నమః. నైవేద్యం. మీరు వండినటువంటి పదార్థాలను, పండ్లను, కొబ్బరి చిప్పలను అమ్మవారి ముందు పెట్టి ఆకుతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి. ఆకుతో నైవేద్యాల చుట్టూ నీళ్లను తిప్పండి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. అమృతోపహార నైవేద్యం సమర్పయామి. నైవేద్యాలను అమ్మవారి వైపు 5 సార్లు చేయి చూయించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మళ్ళీ అమ్మవారి దగ్గర కొద్దిగా నీళ్లు చల్లండి. మధ్యమజ్జితక పానీయం సమర్పయామి. అమృతాపి ధారణమసి. ఆకుతో యాంటీ క్లాక్ విధంగా నైవేద్యాల చుట్టూ నీళ్లను తిప్పండి. ఉత్తరాపోషం సమర్పయామి. మళ్ళీ అమ్మవారి దగ్గర నీళ్లు చల్లండి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం తాం మావహ జాతవేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. ఆకు, వక్క, చిల్లర పైసా అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. ఓం యశుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామः సతతం జపేత్. లేచి నిలబడి ఒక ప్లేట్లో హారతి కర్పూరాన్ని వెలిగించి గంట వాయిస్తూ అమ్మవారికి హారతిని తిప్పండి. ఓం మానోహిగుంసీజ్జాతవేదో కామశ్వం పురుషం జగదో అభిభ్రదజ్ఞాగిః శ్రియా మహాపరిపాథయా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. మంగళ నీరాజనం దర్శయామి. హారతిని అమ్మవారికి అద్దండి. ఓ చుక్క నీళ్ళు హారతి ప్లేట్లో వేయండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోతు. మీరు కళ్ళగద్దుకోండి. మాతా మహారాజ్ఞీకి జై. మంత్రపుష్పం. ఒక పుష్పము 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. మంత్రపుష్పం. ఒక పుష్పము 2 అక్షతల్ని చేతిలో పట్టుకోండి. ఓం జాతవేజసే సునవా మసోమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిర్చి దుర్గాణి విశ్వా పూష్టమృథ్వే బహుళానభుర్వే భువా తోకాగతనగా గశంయోః విశ్వానినో దుర్గః జాతవేధः సింధుర్ననావా దురితాదిబర్షి అగ్నేయ త్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్సధస్తాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రజ్ఞోషకమేఢ్యో అధ్వరేషు తనాశ్చ హోతానవ్యత్సదత్సి స్వాంచాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యం చ సౌభగమాగజస్వ గోభిర్జుష్టమగిజోనిషిక్తం తవేంద్ర విష్ణోరణుసంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోకైహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. చేతిలోని అక్షతల పుష్పాలను అమ్మవారి పాదాలకు సమర్పించి నమస్కారం చేసుకోండి. మళ్ళీ ఆ కొద్ది అక్షతలు చేతిలోకి తీసుకొని మీ కుడి చేతి వైపుగా 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః
త్రాహి మాం యాదేవి శరణాగతవత్సలే అన్యథా శరణన్నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మికా గాయత్రీ దేవ్యై నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మీ స్థానాల్లో కూర్చొని కొద్ది కొద్దిగా అక్షతలతో అమ్మవారిని పూజిస్తూ ఉండండి. పునఃపూజాం కరిష్యే. ఛత్రేణాచ్ఛాదయామి, చామరాభ్యాం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాం సమర్పయామి. యస్యాః స్మృత్యా చ నామోక్త్యతమః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాతి సజ్జో వందే మహేశ్వరీం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి. యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. మగవాళ్ళ చేతులకు అక్షతలు తీసుకోండి, ఆడవారు వారి చేతిలో నీళ్లు వేయండి. ఆ అక్షతల నీళ్లను అమ్మవారి పాదాలకు చూయించి అక్కడ ఉన్నటువంటి ప్లేట్లో విడిచిపెట్టండి. అనగా యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజగా భగవతి సర్వాత్మిక శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప నవదుర్గాత్మిక గాయత్రీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాదేవి ప్రసాదం శిరసా గృహ్ణాతు. అమ్మవారికి పూజించినటువంటి పుష్పాన్ని ఒకటి ఆడవారు తీసుకొని కళ్ళకద్దుకొని జడలో పెట్టుకోండి. మగవారు అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు తీసుకొని తలపైన వేసుకోండి. పక్కన ఆడవారి తలపైన వేయండి. అమ్మవారికి అర్చించినటువంటి కుంకుమను బొట్టుగా నుసుటన పెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి పంచామృతాలు లేదా కొబ్బరి నీళ్ళను తీర్థంగా తీసుకోండి. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం భగవతి పాదోదకం పావనం శుభం. అమ్మవారి ప్రసాదాన్ని కొద్దిగా చేతిలో వేసుకొని కళ్ళకద్దుకొని ఆరగించండి. భగవతి కరుణా కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు.